Myself PVNS Santosh. I was studied 10th class in AP Model School. I scored 591 marks out of 600 conducted by the AP State SSC examinations. I want to ask some questions, sir. Chepam. Questions, very good. Chep. Were you a first bencher or back bencher, sir? Back bencher. Pure back bencher. Absolute last lo కూర్చునేవాడిని. Second కూడా కాదు. Absolute last. Rowdy batch me అందరం. Sir, who was your strictest teacher, sir? మేడం గారు ఇప్పుడు నన్ను తిడతారేమో. మంజుల మేడం గారు ఉండేవారు మ్యాథమెటిక్స్. She was the most toughest teacher on me. Sir, what is your favorite game? Cricket or kabaddi? Cricket or? Kabaddi. Cricket. Sir, one thing you miss most about your school days? Carefree life. ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు. చదివేవాడిని క్రికెట్ ఆడేవాడిని ఈ రెండే నాకు తెలుసు. సో ఇట్ వాస్ వెరీ కేర్ఫ్రీ. ఐ మిస్ దట్. Sir, which is harder, facing an exam or facing the assembly? Both are equally hard. I think in their own way they are tough. Definitely board exams అంటే అగ్ని పరీక్ష కదా. మన జీవితం మొత్తం ఆ ఎగ్జామ్లో తేలిపోతుంది. సో నాకన్నా ఎక్కువ మా అమ్మ కంగారు పడింది, వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని. బట్ టచ్ వుడ్ ఐ డిడ్ రీజనబుల్లీ వెల్. బట్ అసెంబ్లీ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతిపక్షం అసెంబ్లీకి రాట్లా. సో మా సొంత పార్టీకి ఆర్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్షం లాగా తయారయ్యి మా పైన గ్యాంగప్ అయ్యి చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక రైట్ ఉంటుంది. ద రైట్ ఈస్ టు ఆస్క్ క్వశ్చన్స్. దే ఆర్ కాల్డ్ LAQs, లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్. సో దోస్ ఆర్ లీగలీ బైండింగ్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ ప్రశ్నలు మాకు ముందలే పంపిస్తారు. ఆన్సర్స్ డ్రాఫ్ట్ చేసి గౌరవ సభ్యులు తిరిగి మేము పంపించి అది నేను ఆన్సర్ చేయాలి. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దానిపైన. అండ్ విద్యాశాఖకి సంబంధించి కనీసం ప్రతిరోజు 3 ప్రశ్నలన్నా మాకు పడతాయి అవుట్ ఆఫ్ 10. ప్రతిరోజు ఓన్లీ 10 ప్రశ్నలు ఉంటే 3 విద్యాశాఖకి సంబంధించి ఉంటాయి. సో అది కూడా ఒక పరీక్షనే మాకు. Sir, how nervous were you in 10th exams? వెరీ నర్వస్. ఎగ్జామ్ కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ నర్వస్గా ఉండాలి. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా. చాలా సీరియస్గా రాసుకుని వచ్చారు అది దాచెల్లికి. అందరికీ ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్, సార్ చాలా సరదాగా అట్లా ఓపెన్ మైండెడ్గా పాజిటివ్గా ఉన్నారని మీరు అందరూ గ్రహిస్తున్నారు. బట్ సార్ చదివింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో, వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్. చిన్నప్పుడు అలా ఆడతా పాడుతా ఉన్నా టుడే హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ హెస్ డన్ వెరీ వెల్ ఇన్ స్టడీస్. మాలాంటి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ని గైడ్ చేసే లెవెల్లో వారు ఉన్నారంటే ఇందాక సార్ చెప్పారు ఫోకస్, కరెక్ట్ టైంలో మీరు ఫోకస్ చేయాలి, కష్టపడాలనేది. సో ఐ వాంట్ యూ టు రియలైజ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hello sir. Good evening sir. Before your favorite subject in class 10? ఆలోచిస్తున్నా. పక్కన చెప్తున్నాను మ్యాథ్స్ చెప్పండి సార్, మ్యాథ్స్ చెప్పండి. ఐ థింక్ మ్యాథ్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. In school? సీనే లేదు, ఎందుకంటే లేలే చిన్న వయసులోనే బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో అప్పటి నుంచి నాకు సెక్యూరిటీ అనేది ఉంది. సో నేను గోడు దూకితే వాళ్ళు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు గోడు ఇటు వేసేవారు. సో అవకాశం దొరకలేదు నాకు బంక్ చేసేదానికి. అండ్ నేను భారతీయ విద్యా భవన్ స్టూడెంట్. మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మా స్కూల్లో. చితకబాదేవారు అసలు మమ్మల్ని. Sir, in your school days, and for what reason? గుడ్ క్వశ్చన్. పనిష్మెంట్ నాకు ఎప్పుడు రాలా, కానీ వివర నాయిజీ బ్యాచ్. అంటే మా సెక్షన్ ఒక రౌడీ సెక్షన్గా ఉండేవాళ్ళం మేము అందరం. అనుకోకుండా అంతా రౌడీ ఎలిమెంట్స్ అందరూ ఒక సెక్షన్లో పడ్డాం. సో ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం. అందరినీ పనిష్ చేయలేక నన్ను ఎక్కువ పనిష్ చేసేవారు టు మేక్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ఇట్. నేను కూడా స్పోర్టివ్గా తీసుకునేవాడు. బట్ ఇట్స్ ఆల్ ఫేర్. యూనో ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ టుడే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ మై స్కూల్ and all of us are from that same section. So almost 15 of us remain in touch, we talk. Some of us work together. So all of them are from that same batch.
favorite dialogue or quote? Dialogue or? Quote. Quote. No, very. Babu gar quote. Dare to dream, strive to achieve. You should dream big, but you should also work hard to achieve it. So I truly love that quote. You had a good education qualification. You had studied in Stanford University and so on. So, but what is your motivation to enter in politics? Oh, good question. 2005లో చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయారు ఎన్నికలు. 2005 ఆయన ఒక పెళ్లికి వెళ్ళారు. హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్తే అక్కడ సుమారుగా 5,000 మంది ఉన్నారు. ఆ పెళ్లిలో 5,000 మంది గౌరవంతో నుంచున్నారు. సో ఆ రోజు అనిపించింది, అంటే మాజీ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నా ఇంత గౌరవం వేరే ఏ ఫీల్డ్లో తక్కదు, ఎవరికి రాదు. అందుకే రాజకీయాల్లో మంచి చేస్తే దాని మించింది ఏం లేదని ఆ రోజు నిర్ణయించుకున్నా. సో నా స్టాన్ఫర్డ్ ఎస్ఏలో కూడా నేను చాలా స్పష్టంగా రాజకీయాల్లోకి వస్తానని కూడా రాస్తాం జరిగింది. సో దట్ వాజ్ ద డే ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ జాయిన్ పాలిటిక్స్. ఓకే సార్. సార్ యూ హ్యాడ్ ఆస్క్ ఫర్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు చాలా స్కూల్స్ లో టీచర్స్ టాపర్స్ ని స్లో రన్నర్స్ ని ఒక డిస్టింగ్విష్ చేస్తారు సార్, డిఫరెన్స్ చేస్తారు సార్. వీడు టాపరే, వీడే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాడు, స్లో రన్నర్ తెచ్చుకోడు అని. అలా చేయడం వల్ల స్లో రన్నర్స్కి ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది సార్. అలా కాకుండా టీచర్స్ ఇద్దరిని సేమ్, అంటే ఒకే కంపారిజన్ చేయకుండా ఇద్దరిని సేమ్, ఓకే ఏం కాదు మార్క్స్ పోతే పోయినాయి, నెక్స్ట్ ఎగ్జామ్ ట్రై చేయి అన్న మోటివేషన్ ఐ విల్ డూ దట్ అమ్మా. మిడ్ డే మీల్స్ లో రాగి జావా పెట్టారు కదా సార్, అది 25% స్టూడెంట్సే తీసుకుంటున్నారు సార్. చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏంటి, వాట్ ఇస్ ద రీజన్? ఐ డోంట్ నో సార్. మీరందరం ఆడుకుంటూ ఉంటారు కదా, టేస్టా? రాగి హాజ్ అ వెరీ పెక్యులర్ టేస్ట్. దానివల్ల మాకు రాయలసీమలో మాకు అలవాటు. నేను ఎండాకాలం సెలవులకు వెళ్ళినప్పుడు అవ్వ నాకు చేసి పెట్టేది రాగి ముద్ద, వేడివేడిగా పెట్టేది, నాకు అలవాటు అది. కానీ మీకేంటి, అంటే టేస్ట్ వల్ల తీసుకోవట్లేదు, అలవాటు లేక తీసుకోవట్లేదు ఏంటి? అలవాటు లేక తీసుకోవడం లేదు. అలవాట్లేదు. ఫేర్ ఎనఫ్. థ్యాంక్ యూ సార్. మీకు ఒక క్వశ్చన్ సార్, ప్లీజ్. మీరు హార్డ్ వర్క్ ఆర్ లక్ లో ఏది చూస్ చేసుకుంటారు సార్? ఏదమ్మా? హార్డ్ వర్క్ కానీ లక్ కానీ. హార్డ్ వర్క్ ఆర్ లక్ అంటే ఏది చెప్తారు సార్? లక్ నో లక్ ఓన్లీ హ్యాపెన్స్ ఫర్ పీపుల్ హూ వర్క్ హార్డ్. యూ కెనాట్ వింగ్ ఎనీథింగ్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్ అమ్మా. ఫండమెంటలీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నిన్న నేను అన్ని పనులు పూర్తి చేసుకుని రాత్రి అరౌండ్ 8 వచ్చి ఉంటాయి ఇంటికి. ఆయన అప్పుడే దిగుతున్నారు కిందకి. ఇది 8 పొద్దున కదా, సాయంత్రం. ఆయన అప్పుడే దిగుతున్నారు. అంటే భోజనం చేసుకుని మళ్ళీ కిందకి వచ్చి ఇంకో 2 గంటలు కష్టపడ్డారు. అంటే 10 వరకు ఆయన కష్టపడ్డారు. అదేవిధంగా మేము చూస్తే ప్రధానమంత్రి గారు కూడా చాలా కష్టపడతాడు ఆయన. అంటే మీరు గమనిస్తే దిస్ లీడర్షిప్లో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వాళ్ళు పడుకోరు, ఎవరిని పడుకోనిరు. సో హార్డ్ వర్క్ దిస్ నో సబ్స్టిట్యూట్. సో లక్ ఆల్వేస్ ఫేవర్స్ ద ప్రిపేర్డ్. మీరు చూస్తే నేను కూడా 226 రోజులు నడిచా పాదయాత్రలో. ఐ బిలీవ్ ఇట్ వాస్ ద బెస్ట్ టైమ్ ఐ హ్యాడ్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ టైమ్ ఐ హ్యావ్. ఈ రోజు కూడా అనుకుంటా ఉంటా అదే బాగుంది రాబాయ్ అని. సార్ మిమ్మల్ని యోగాలంలో నేను మీట్ అయ్యాను సార్. ఓ కలిసా? ఓ నైస్. దిగాను సార్. ఓ ఫోటోలు దిగారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇట్ వాస్ బై ఫార్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. నేను అక్కడ చాలా నేర్చుకున్నా. ఆ నేర్చుకునే అన్ని ఇప్పుడు ఐ బ్రింగ్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్. whenever we discuss, I revert back to it. Thank you, ma. Thanks, Thank you, sir.